మన ఇండియన్ రైల్వేస్ లో ఎన్ని రకాల టీటీలు ఉంటారు, అలాగే కొందరి కోటుపై టీటీఈ ఇంకొందరి కోటుపై టీసీ అని ఎందుకు రాసి ఉంటుంది, ఒక ట్రైన్ లో ఎంతమంది టీటీలు ఉండడం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మన ఇండియన్ రైల్వేస్ లో ఉండే టీటీలు ఇంకా టీసీకి గల పూర్తి అర్థం అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వేస్ లో టీటీల యొక్క ముఖ్య పని వచ్చేసి టికెట్ ను చెక్ చేయడం. అయితే రైల్వేస్ లో టికెట్ చెకింగ్ అనేది 2 ప్లేసెస్ లో జరుగుతుంది. ఒకటోది స్టేషన్ లోని మెయిన్ గేట్స్ వద్ద, రెండోది వచ్చేసి ట్రైన్ లో. అయితే ఈ టీటీలను 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అందులో మొదటిది వచ్చేసి టీసీ. దీని యొక్క పూర్తి అర్థం టికెట్ కలెక్టర్. అయితే ఫ్రెండ్స్, రైల్వేస్ లో టీసీ అనేది ఎంట్రీ గ్రేడ్ లెవెల్ లో ఉంటుంది. వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 2 గా ఉంటుంది. అంటే జాయినింగ్ తర్వాత టీసీ అనే పోస్ట్ ను వీరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే వీరి యొక్క పని స్టేషన్ లోని ప్లాట్ఫామ్స్ ఇంకా ఎగ్జిస్ట్ మెయిన్ గేట్స్ వద్ద టికెట్స్ ను చెక్ చేయడం వీరి యొక్క పని. ఇంకా ఎమర్జెన్సీ కండిషన్ లో ట్రైన్ లో కూడా వీరిని టీటీలుగా పంపడం అనేది జరుగుతుంది. రెండోది వచ్చేసి టీటీఈ. దీని యొక్క పూర్తి అర్థం ట్రైన్ టికెట్ ఎగ్జామినర్. ఇది టీసీ తర్వాత ఫస్ట్ ప్రమోషన్ పోస్ట్ గా చెప్పవచ్చు. అంటే టీసీ అనే పోస్ట్ నుండి ప్రమోషన్ పొంది టీటీఈగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది అని అర్థం. వీరి యొక్క పే స్కేల్ లెవెల్ 4 గా ఉంటుంది. వీరి డ్యూటీ అనేది ట్రైన్ యొక్క స్లీపర్ క్లాస్ కోచెస్ లో వీరి డ్యూటీ అనేది ఉంటుంది. మూడోది వచ్చేసి సీనియర్ టీటీఈ. అయితే ఫ్రెండ్స్, టీటీఈ క్యాడర్ లోనే 2వ ప్రమోషన్ పోస్ట్ గా చెప్పవచ్చు. వీరి యొక్క పే స్కేల్ లెవెల్ 6 గా ఉంటుంది. అయితే వీరిని ట్రైన్ యొక్క 3rd ఏసీ ఇంకా 2nd ఏసీ మరియు 1st ఏసీలో వీరి యొక్క డ్యూటీని ఇవ్వడం అనేది జరుగుతుంది. నాలుగోది వచ్చేసి టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్. అయితే ఇది టీటీఈ క్యాడర్ లో 3వ ప్రమోషన్ పోస్ట్ గా చెప్పవచ్చు. వీరి యొక్క పే స్కేల్ లెవెల్ అనేది 7 గా ఉంటుంది. అయితే ఇది సూపర్వైజర్ పోస్ట్ గా ఇవ్వబడుతుంది. వీరి యొక్క పని డిపార్ట్మెంట్ యొక్క వర్కర్స్ ను మేనేజ్ చేయడం ఇంకా ఎమర్జెన్సీ కండిషన్ లో ట్రైన్ లో కూడా టీటీలుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ట్రైన్ లో ఎంతమంది టీటీలు ఉండడం జరుగుతుంది అని. అయితే ఫ్రెండ్స్, ఒక స్లీపర్ క్లాస్ లో 72 ప్యాసింజర్స్ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక టీటీఈ 1 లేదా 2 స్లీపర్ క్లాస్ కోచెస్ ను చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ కండిషన్ లో స్టాఫ్ అనేది తక్కువగా ఉంటే 3 కోచెస్ లో కూడా ఒక టీటీఈ టికెట్స్ ను చెక్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వేస్ లో ఉండే టీసీ మరియు టీటీల యొక్క పూర్తి అర్థం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కొరకు మన రైల్ నాలెడ్జ్ తెలుగు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.